ఎస్విఎల్ క్రాంతి కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉమా మహేశ్వర గారు, కాలేజీ మేనేజ్మెంట్, స్టాఫ్, పిల్లలకి నా శుభాశీస్సులు. ఇది చాలా విలువైన టైం. దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అనేక రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు. ఈ క్లాసు మీకోసమే కాదు, మీ బంధువులకి, స్నేహితులకి, నీ చుట్టూ ఉన్న సమాజం కోసం. నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. అసలు ఈ ఆక్యుప్రెషర్ రంగంలోకి నేను ఎందుకు వచ్చానో చెప్పి మనం స్టార్ట్ చేద్దాం. 2002లో నాకు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ అప్పచెప్పింది. ఏంటా రీసెర్చ్ ప్రాజెక్ట్ అంటే పేదరికం తగ్గించటం ఎట్లా. దీనికోసం నేను స్లమ్ముల్లోకి వెళ్ళి వాళ్ళతో కూర్చుని నువ్వెందుకు ఈ పేదరికంలో ఉన్నావు అని అడగటం మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పిన సమాధానాలు నన్ను ఈ రంగంలోకి వచ్చేలాగా చేశాయి. ఏంటి ఆ సమాధానాలు? అనారోగ్యం సార్, పని చేయలేకపోతున్నాం. అనారోగ్యం అని హాస్పిటల్కి వెళ్తే ఇల్లు ఒళ్ళు గొల్లవుతుంది తప్ప ఆరోగ్యం రావట్లేదు, మా పేదరికం మరింతగా పెరిగిపోతా ఉంది అని చెప్పారు. అయిపోయింది, రీసెర్చ్ చేసేసాం. చిన్న చిన్న అంశాలు వచ్చాయి. ఏంటి? అధిక వడ్డీలండి, బ్యాంకులు లోన్ ఇస్తే బాగుపడతాం, లేదు నైపుణ్య శిక్షణ ఇస్తే బాగుపడతాం అని చెప్పారు. కానీ అన్నిట్లో కల్లా పెద్ద అంశం ఏంటి అంటే ఈ అనారోగ్యం అనే అంశం. నా దృష్టి ఈ అనారోగ్యాన్ని తగ్గించటం ఎట్లా అనే దాని మీద పడింది. వెంటనే ఓ పెద్ద క్వశ్చనియర్ తయారు చేసుకున్నాను. మాది 43 సంవత్సరాలుగా సేవా సంస్థ. ఇక ముందు ఈ ఆరోగ్యం మీద పనిచేయాలి అనే నిర్ణయం తీసుకుని ఈసారి ఏం చేశానంటే పేదల దగ్గరికి కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళానంటే డాక్టర్ల చుట్టూ తిరిగా. అయ్యా మంచి సలహా ఇవ్వండి, ఇక ముందు రాగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది చౌకగా ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి అని ఒక క్వశ్చనియర్ తయారు చేసుకుని డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండగా ఒక పెద్ద ఆయన చెప్పాడు, యోగా అండి, ఆక్యుప్రెషర్ అండి, ఆక్యుపంక్చర్ అండి, ఇది మూలానికి చికిత్స చేస్తుంది కాబట్టి క్యూర్ అవటం అనేది ఈ విధానంలో గ్యారెంటీ అండి అని చెప్పాడు. ఆలోచనలో పడ్డా, ఎక్కడ దొరుకుద్ది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక చైనీస్ ప్రొఫెసర్ విల్సన్ చిన్ అని అతను భారతదేశంలో శిక్షణ ఇవ్వటానికి ఇండియాలో 3 చోట్ల ప్రోగ్రామ్స్ పెడుతున్నాడని తెలిసి హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్ళా. ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సో మంచి బాగుంది 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 అనిపిస్తా ఉంది. ఆఖరి రోజున ఏం చేశాడంటే 3 పెరాలసిస్ వాళ్ళు కర్ర సాయంతో, మనిషి సాయంతో వేదిక మీదకి వచ్చారు. కరెక్ట్ గా ½ an hour తర్వాత ఆ 3 కర్ర భుజాన్ని వేసుకుని వెళ్ళటం నేను చూసా. కర్ర మనిషి సాయం లేకుండా కర్ర సాయంతో నడిచి వెళ్ళటం నేను చూశాను. ఎంత టైం పట్టింది? ½ an hour. పోనీ ఏమన్నా ఖర్చు అయిందా? ఆయన ఏం చేశాడంటే వాటర్ బాటిల్లో, లీటర్ వాటర్ బాటిల్లో సగం నీళ్లు తీసేసి దాంతో కొట్టి తగ్గించాడు. దెబ్బ తక్కువ, మోత ఎక్కువ. ఓ మిరాకిల్ జరిగింది. ఆ రోజు నిర్ణయం తీసుకున్నా, ఏమనంటే అనారోగ్యానికి అతి పెద్ద
మందు ఈ కొట్టుడే. ఓకే, మీకు అర్థమవుతుంది కొట్టుడే అనేది కల్లా. ఆయన తక్కువ టైంలో రిజల్ట్ దానికి కొట్టుడు మెదడు ఆచరించాడు. మేమేం చేశామంటే దాన్ని ఇప్పుడు నొక్కుడు గుచ్చుడు అనే వైద్యం మొదలుపెట్టాం. మేం చేసింది ఆయన చేసింది ఒకటే. మేం చేసింది కొంచెం తేలికైనా కొంచెం టైం పట్టొచ్చు, కానీ అదే రిజల్ట్ వచ్చేలాగా ఉపయోగపడింది. దాని పేరేంటి? ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్. సరే, ఓకే. ఇది వైద్యం ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ముందు చూద్దాం. మన దేశ జనాభా 140 కోట్లు. ఇందులో సుమారు 50 కోట్ల మంది రోగాలు రుగ్మతలతో బాధపడుతున్నారు. ఎంతమంది? 50 కోట్ల మంది. వీళ్ళల్లో మళ్ళీ రకాలు ఉన్నారు. అంటే ఈ 50 కోట్లలో ఒక 5% వాళ్ళు జెనెటికల్ ప్రాబ్లమ్స్, జన్మతః వచ్చిన ప్రాబ్లమ్స్. రెండవది ఇంకొక 5% యాక్సిడెంట్ల మూలంగా ఇరిగినవి తెగినవి వాళ్ళు. ఇంకో 20% జనం వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అంటే అదొక 2.5 కోట్లు, ఇదొక 2.5 కోట్లు. ఇది 30% అంటే 50 కోట్లలో 15 కోట్లు. అంటే మొత్తం ఎంతమంది అయ్యారు? ఒక 20 కోట్ల మందికి ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ వైద్యం డైరెక్ట్ గా ఉపయోగపడదు, ఇండైరెక్ట్ గా ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్స్ ఉన్న వాడికి ఈ ఆక్యుప్రెషర్ సపోర్టివ్ గా ఉపయోగపడుతుంది తప్ప పూర్తిగా మేము నయం చేస్తాము అనేలాగా ఉండదు. కానీ వ్యాధుల బారిన పడకుండా ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. అంటే మనం ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే అదిగో కరోనా, ఇదిగో డెంగ్యూ, అదిగో మలేరియా లాంటి సమస్యలు రాకుండానే ఇది మనల్ని సంరక్షిస్తుంది. వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది వెళ్ళే స్పీడ్ కంటే ఆ వ్యాధి స్పీడ్ ఎక్కువైనప్పుడు మనకి నష్టం, కష్టం కలగొచ్చు. కాబట్టి ఇంకొక మెడికేషన్ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇరిగినవి తెగినవి సర్జరీలు చేయించుకున్నప్పుడు ఆ సర్జరీస్ త్వరగా రికవరీ రావడానికి సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇంకెంతమంది ఉన్నారు? మనకి 50 కోట్లలో 20 కోట్లు పోయినాయి, ఇంకా 30 కోట్లు. ఈ 30 కోట్ల వాళ్ళు రుగ్మతలతో బాధపడుతున్నారు. బీపీ, షుగరు, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్, వాపులు, కంట్రాక్షన్స్, పెరాలసిస్ లాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళకి ఎంతమంది? సుమారు 30 కోట్లు. ఈ 30 కోట్ల మందికి 100% ఉంటే తగ్గటానికి లేదా రాకుండా ఉండటానికి క్యూరేటివ్ మెథడాలజీ. క్యూరేటివ్ అంటే రిలీఫ్ అండ్ క్యూర్ అనేది 2 రకాలు. ఉదాహరణకి ఈ చెయ్యి లేవట్లేదు అనుకోండి. ఉదాహరణకి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫిజియోథెరపీనో లేకపోతే మత్తు మందో ఇచ్చి దీన్ని కొంచెం సరి చేస్తా ఉన్నారు. ఇది రిలీఫ్. ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ సైన్స్ ఏం చేస్తుందంటే ఇది రావటానికి మూల కారణం అంతరంగా ఉంటది. ఆ అంతరంగా ఉన్న కారణాన్ని క్లియర్ చేసి ఈ ప్రాబ్లంని సరి చేస్తుంది. అలా చేయడం ద్వారా మనకి తెలుసున్నా తెలియకుండా ఉన్నా రాబోయే ప్రాబ్లమ్స్ కూడా తగ్గించేటువంటి విధానం
ఈ ఆక్యుప్రెషర్ విధానం. క్లియరా? ఈ ఆక్యుప్రెషర్ కి మూలం ఎక్కడుంది అనేది చూద్దాం. ఏంటది? మూలం అనేది ఎక్కడుంది అని చూస్తే అది మన యోగాలో ఉంది. ఎక్కడ? యోగాలో 5 కోశాసలు ఉంటాయి. 1 అన్నమయ కోశ, 2 ప్రాణమయ కోశ, 3 మనోమయ కోశ, 4 జ్ఞానమయ కోశ, 5 ఆనందమయ కోశ. ఇప్పుడు మీకు తెలియాల్సిన అంశం ఏంటంటే ఏంటివి మన ఆరోగ్యానికి ఎట్లా సంరక్షిస్తాయి అనే అంశం తెలిస్తే మీకు అనారోగ్యం అనే మాటే లేకుండా సాల్వ్ చేయగలిగిన అంశం దీంట్లో ఉంది. అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. దీనికి సంబంధించిన పరీక్షలు ఏంటి అంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఈ 4 పరీక్షలు లేకుండా వైద్యం చేయలేని వాడు ఎవరంటే అల్లోపతి వాడు. ఎవరైనా ఒక మందు రాయాలన్నా, ఒక ప్రిస్క్రైబ్ చేయాలన్నా ఏం కావాలి? ఈ 4 పరీక్షలు ఉండాలి. ఈ 4 పరీక్షలతోనే వైద్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు? అన్నమయ కోశానికి సంబంధించిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండోది, దీంట్లో ఈ అన్నమయ కోశాలో ఎట్లా ఉంటాయంటే మళ్ళీ 5 విభాగాలు ఉన్నాయి. ఏంటవి? 5 విభాగాలు. ఇవి మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సినవి. ఈ 5 విభాగాలు ఏమిటి అంటే చెవి విభాగం, ముక్కు విభాగం, కన్ను విభాగం, నోరు విభాగం, నాలుక విభాగం. ఎక్కడున్నాయి ఇవి? ఇక్కడే ఉన్నాయి. నీ చెవులు బాగున్నాయంటే చక్కగా ఇనికిడి శక్తి బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదంటే దీనికి సంబంధించిన విభాగం అంతా బాగున్నట్టేగా. నీ కన్ను బాగుంది అంటే ఆ కన్ను విభాగంలో ఉన్న అన్ని అంశాలు బాగున్నాయి. ఇవి మనకి దేనికి ఉపయోగపడతాయి? డయాగ్నోసిస్. నీ అంతటా నువ్వే నీ ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవడానికి డయాగ్నోసిస్ లాగా ఉపయోగపడతాయి. వేరే ఏమన్నా కావాలా ఏంటి? నీకు నువ్వే నీ పరిస్థితి ఎట్టా ఉందో నీకే తెలిసేలాగా ఈ 5 కూడా మనకి సంకేతాలు ఇస్తాయి. ముక్కు, నీ శ్వాస, నీ లంగ్ ఎట్టా ఉంది, నీ లార్జ్ ఇంటెస్టైన్ ఎట్టా ఉందో చెప్పుద్ది. అలాగే నీ స్కిన్ కూడా ఈ విభాగంలోదే. ముక్కు విభాగంలో ఎవరున్నారు? లంగ్, లార్జ్ ఇంటెస్టైన్, స్కిన్. ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ స్కిన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఎవరు కారణం అంటే ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ లో వచ్చిన వ్యత్యాసం. ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఎలా పనిచేస్తుంది అంటే వాయువు లాగా పనిచేస్తుంది. ఈ వాయువులో ఈ 2 కూడా, ఈ వాయువు దేంట్లోది? పంచభూతాల్లో వాయువు కదా. పంచభూతాలు ఏంటవి? ఆకాశం, అగ్ని, భూమి, వాయువు, నీరు. ఈ వాయువులాగా పనిచేసే ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఎలా ఉంటాయంటే పగలు రాత్రి లాగా ఉంటాయి. ఇందులో పగలెవరు? లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ లో పగలెవరు, రాత్రి ఎవరు? లంగ్ ఏమో రాత్రిలా పనిచేస్తుంది, లార్జ్ ఇంటెస్టైన్ ఏమో పగల్లాగా పనిచేస్తుంది. పగలు ఏమిస్తుంది? వేడి. రాత్రి ఏమిస్తుంది? చల్లదనం. ఈ లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా వచ్చే వేడి, లంగ్ ద్వారా వచ్చే చల్లదనం 2 సమానంగా ఉంటే మన ముక్కు బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది. ఇక్కడ అర్థం చేసుకోండి, చాలా మంచి సబ్జెక్ట్.
చాలా తేలిగ్గా చెప్తాను, ఒక్కసారి మైండ్కి ఎక్కించుకోండి. బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీకు బయట దొరుకుతుంది. బుక్స్ ఉన్నాయి, గూగుల్లోకి వెళ్ళినా ఈ వాయువు గురించి ఒక క్వశ్చన్ ఏంటి, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఎలా పనిచేయాలి? 12 గంటల పనులాగా ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ పనిచేస్తే ఎవరు బాగుంటారు? ముక్కు బాగుంటది, స్కిన్ బాగుంటది. ఆ రెండిట్లో వ్యత్యాసం వచ్చింది అనుకోండి, ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? ముక్కు మీద, స్కిన్ మీద పడి జబ్బుల రూపంలో మీకు బయటకు వస్తాయి. ఓకే, రెండవ ఎలిమెంట్ ఎవరు? వాటర్ ఎలిమెంట్. ఈ వాటర్ ఎలిమెంట్ లో మనకు తెలిసి వచ్చే సిగ్నల్స్ ఇచ్చేది ఎవరు? చెవి. దీని తర్వాత జుట్టు, స్కాల్ప్. తర్వాత ఎవరు? బోన్స్ అండ్ కార్టిలేజెస్. తర్వాత ఎవరు? రీప్రొడక్టివ్ సిస్టమ్. పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, ఎరెక్షన్ లాంటి సమస్యలు, అంటే చెవి సమస్యలు, జుట్టు సమస్యలు, ఎముకల సమస్యలు, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎవరు బాధ్యులు? కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్. బయట వాటర్ ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, క్లీన్ చేస్తుంది. మన బాడీలో ఉన్న కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ చేసే పని ఏంటంటే నీ బాడీని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసి యూరిన్ రూపంలో బయటికి తోసేస్తాయి. ఈ రెండిట్లో మధ్య వ్యత్యాసం వస్తే ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడ కనపడతాయి? చెవి దగ్గర, జుట్టు దగ్గర, ఎముకలలో గుల్ల వచ్చేయటం, ఎముకల్లో పెల్స్ వచ్చేయటం, ఊరికే ఇరిగిపోవటం లాంటి ప్రాబ్లమ్స్, ప్లస్ ప్రెగ్నెన్సీ, పీరియడ్ ప్రాబ్లమ్స్ లో నీకు కనపడుతుంది. వీటికి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరు? కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్. 12 గంటల రాత్రి లాగా లేవు. వాటిని ఏం చేయాలి? మనం సరి చేయాలి, సమస్థితికి వచ్చేలాగా చేయాలి. అలా చేస్తే ఈ మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని కనపడతాయి. నేను వెళ్ళే వీటిని సరి చేయడం ఎట్లా అనేది నేనే వెళ్తాను. వల్ల మీకు తెలిసి ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం తర్వాత కుటుంబం 5 ఎలిమెంట్స్ లో ఆకాశం లాగా మన బాడీలో లివర్ అండ్ గాల్ బ్లేడర్ చేస్తాయి. ఆకాశం ఏం చేస్తుంది? శుద్ధి, డీటాక్సిఫికేషన్ చేస్తుంది. మన బాడీలో ఉన్న లివర్ అండ్ గాల్ బ్లేడర్ డీటాక్సిఫై కాలుష్యాన్ని ఎక్కడికక్కడ ఆ ప్రభావం దేని మీద పడుతుంది అంటే కంటి మీద, మన మజిల్స్ అండ్ టెండాన్స్ మీద పడుతుంది. అంటే మజిల్స్ అండ్ టెండాన్స్ కంట్రాక్ట్ అయిపోయినా, వాసిపోయినా, నొప్పులు వచ్చినా, కళ్ళల్లో ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరి మధ్య వ్యత్యాసం? దీనికి కారణం లివర్ అండ్ గాల్ బ్లేడర్ మధ్య వచ్చిన వ్యత్యాసమే కారణం. ఈ లివర్ అండ్ గాల్ బ్లేడర్ ఏం చేయాలి? సమస్థితికి తీసుకొస్తే ఈ సంబంధించిన సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. ఎన్ని కుటుంబాలు చెప్పాను? 3 చెప్పాను. ఇంకొకటి క్లీన్ వస్తే నోట్ ప్రాబ్లమ్ వస్తాయి. నోట్లో లాలాజలం కానీ, లాలాజలం అసలు ఊడకపోవడం కానీ, నోట్లో పుళ్ళు రావటం కానీ, కాళ్ళు చేతుల్లో వీక్నెస్ రావటం కానీ ఎవరు బాధ్యులు? మధ్య ఉన్న వ్యత్యాసం. ఆ వ్యత్యాసాన్ని సరిచేస్తే మన కాళ్ళు చేతుల యొక్క స్టామినా పెరుగుతుంది, నోటిలోకి వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. 5వ కుటుంబం ఎవరంటే ఫైర్.
ఈ ఫైర్ కుటుంబానికి మా బాడీలో ఉన్న ఆర్గాన్స్ కి ఏమన్నా ఉంది. మన హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, పెరికార్డియం, ట్రిపుల్ వార్మర్, ఈ 4 ఆర్గాన్స్ బయట ఫైర్ లాగా పనిచేస్తుంది. ఫైర్ ఏం చేస్తుంది? ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ ట్రాన్స్మిషన్ చేసే క్రమంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి అంటే ఈ 4 మధ్య వచ్చే వ్యత్యాసాలే నాలుక మీద, మన బ్రెయిన్ మీద, మన బ్లడ్ సర్క్యులేషన్ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, మన బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేదా నాలుగు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఎవరి కారణం? స్మాల్ ఇంటెస్టైన్, హార్ట్, పెరికార్డియం, ట్రిపుల్ వార్మర్ మధ్య సఖ్యత లోపిస్తే, ఆ సఖ్యత తీసుకొచ్చేలాగా ఉంటే బ్రెయిన్ ప్రాబ్లమ్స్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్, నాలుగు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ యూనివర్స్ పంచభూతాల మయం. ఈ పంచభూతాలు కొన్ని వేల సంవత్సరాలుగా ఎలా పనిచేస్తున్నాయి? సఖ్యతతో పనిచేసి ఎలాంటి ఉపద్రవాలు రాకుండా మానవాళి క్షేమంగా ఉండేలాగా పనిచేస్తున్న ఈ పంచభూతాల్లాగానే మన బాడీలో ఉండే మన 12 అవయవాల పనితీరు సమన్వయ పరిస్తే ఆరోగ్యం, సమన్వయం లోపిస్తే అనారోగ్యం. దీనికి ఒక చిన్న మాట చెప్తా. ఆ యూనివర్స్ ఎలా ఉందో మనం కూడా ఓ మినీ యూనివర్స్. మనం కూడా ఆ యూనివర్స్ లో పంచభూతాలు ఎలా ఉన్నాయో పంచభూతాలుగా పనిచేసేటువంటి అవయవాలు మన బాడీలోనే ఉన్నాయి. అర్థమైందిగా? మన అనాటమీ అర్థమైపోయిందా? అన్నమయ కోశ అర్థమైందిగా? ఓకే, ఇప్పుడు మనం ప్రాణమయ కోశాలోకి వెళ్దాం. ఈ ప్రాణమయ కోశ ఏంటంటే అంతర శక్తి, బాహ్య శక్తి. ఈ అంతర బాహ్య శక్తుల్ని డీల్ చేసేటువంటి సబ్జెక్ట్ ప్రాణమయ కోశ. ఈ ప్రాణమయ కోశకి సంబంధించిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా అంటే ఒకటి కెర్లిన్ ఫోటోగ్రఫీ. ఏంటది? కెర్లిన్ ఫోటోగ్రఫీ. ఒక ఫోటో తీస్తే నీ నుంచి బయట ఉన్న ఈ ఆరా ఎంత దూరం ఉంది అనేది తెలిసిపోతుంది, ఎంత ఇంటెన్సిటీతో ఉందో తెలిసిపోతుంది. అలాగే దాంట్లో ఏమైనా డిప్రెషన్స్ వస్తే ఆ పర్టిక్యులర్ ఏరియా వీక్ గా ఉందన్న అంశం కూడా ఒక ఫోటోతో తెలిసిపోద్ది. ఇది కాకుండా ఇంకా ఏమైనా టెస్ట్లు ఉన్నాయా అంటే థర్మల్ స్కానింగ్. థర్మల్ స్కానింగ్ ఏంటంటే మన బాడీని స్కాన్ చేస్తే కొన్ని ఏరియాస్ లో రెడ్డిష్ వస్తుంది, కొన్ని ఏరియాస్ లో గ్రీనిష్ వస్తుంది, కొన్ని ఏరియాస్ లో ఎల్లో అండ్ బ్లూయిష్ వస్తుంది. రెడ్డిష్ ఏరియా వచ్చింది అంటే అక్కడ హీట్ అక్యుములేట్ అయింది అని. ఏంటది? హీట్ అక్యుములేట్ అయిందని. గ్రీనిష్ వచ్చిందంటే కోల్డ్ అక్యుములేట్ అయిందని. అటు హీట్ అక్యుములేట్ అయినా ప్రాబ్లమే, ఇటు కోల్డ్ అక్యుములేట్ అయినా ప్రాబ్లమే. ఈ బ్లూయిష్ అండ్ గ్రీనిష్, బ్లూయిష్ అండ్ ఎల్లోయిష్ మోడరేట్ ప్రాబ్లం కింద లెక్క కట్టుకోవాలి. ఈ రెడ్డిష్ అంటే ఏంది? ఇందాక మనం ఏమనుకున్నాం? పగలు ఎక్కువ, మన బాడీలో ఎక్కువ ఆర్గాన్స్ పగలు ఎక్కువగా పనిచేస్తే ఇలాంటి రెడ్డిష్ వస్తుంది. రెడ్డిష్ కనుక ఎక్కడ ఏరియాలో పెరిగిందో అక్కడ ఏమవుతుందంటే వాపులు వస్తాయి. రెడ్డిష్ ఉన్న ఏరియాలో ఏమొస్తాయి? వాపులు వస్తాయి. గ్రీనిష్ ఉన్న ఏరియాలో కంట్రాక్షన్స్ వస్తాయి. అటు కంట్రాక్ట్ అయిన ప్రాబ్లమే, ఇటు ఎక్స్పాండ్ అయిన ప్రాబ్లమే. ఏం చేయాలి? వీటిని సమస్థితికి, అంటర్నల్ గా పనిచేసేటువంటి అవయవాల పనితీరుని సమస్థితికి వచ్చేలాగా ఉంటే ఈ రెడ్ ఇష్యూ పోతుంది, ఇటు గ్రీన్ ఇష్యూ పోతుంది, అటు ఎక్స్పాన్షన్స్ పోతాయి, ఇటు కంట్రాక్షన్స్ పోతాయి. ఇది నీ ఎక్కడన్నా వాపు వచ్చిందని తీసుకోవడానికి నీకు అవకాశం కదా. అలాగే కంట్రాక్షన్స్ వచ్చి కొంతమంది ఇట్లా వస్తారు. ఇదేంటి? కంట్రాక్షన్. ఎక్స్పాన్షన్ ఏంటంటే ఇటు కంట్రాక్ట్ అయినా ప్రాబ్లమే, ఇటు ఎక్స్పాన్షన్ అయినా
ప్రాబ్లమే. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మన అంతర అవయవాల పనితీరుని సక్రమ స్థితికి వచ్చేలాగా చేస్తే మొత్తం నీకు తెలుసున్నా తెలియకుండా ఉన్నా రాబోయే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. సో ఓకే, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ప్రాణశక్తి అనే అంశం. ఈ ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, ఇంకా తగ్గితే ఇంకా అనారోగ్యం, సీరియస్. 0 అయితే చనిపోయాడు. 0 ప్రాణశక్తి అంటే చనిపోయాడు. మీకు చిన్న అంశం చెప్తా, మీకు అర్థమవుతుంది. మీరు ఏ స్థాయి ప్రాణశక్తితో ఉన్నారో మీకు మీరే ఒక అంచనా వేసుకోవచ్చు. 0 అంటే ఏమని చెప్పాను? చచ్చిపోయాడు. 1% ప్రాణశక్తి ఉందనుకోండి, అది ఎట్లా ఉంటదంటే ముక్కు దగ్గర ఊపిరి ఉంది వీడికి, వీడు సావలా. సార్ నాలాంటి వాడికి నాడి చూస్తే తెలుసుద్ది, మీలాంటి వాడికి ముక్కు దగ్గర చూస్తే తెలుసుద్ది. 3% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే మంచం మీద కదులుతారు. అంటే మనం కంటి చూపుతో చెప్పొచ్చు బతికే ఉన్నాడు అని. 5% ఉన్న ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే అతి కష్టం మీద మంచం దిగుతారు. అతి కష్టం మీద నానా కష్టాలు పడి మంచం దిగుతారు. గడుస్తున్నారంటే ఓ 10% ఉన్నట్లు లెక్క. 20% ఉంటే ఓ 4 అంతస్తులు ఎక్కి దిగుతారు. ఎంత? 20%. ఎక్కలేకపోతున్నామంటే అర్థం ఏంటి? 20 కంటే తక్కువ. 30% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే ఓ 10 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ రాగలుగుతాడు. వితౌట్ వెహికల్ నడిచి వెళ్ళి ఉంటే అతని ప్రాణశక్తి ఎంత? ఓకే, చిన్న క్యారేజ్ తీసుకుని మీలాగా పూర్తిగా పనులు చూసుకుని ఇంటికి ఆనందంగా వెళ్ళేవాడు. నానా కష్టాలు పడి వెళ్ళేవాడు. మంచి ఆనందంగా వెళ్తున్నాడంటే వాళ్ళ ఎనర్జీ ఎంత? 40%. 50 ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక వ్యక్తి 4 పని చేయగలుగుతాడు. ఇప్పటి 4 పని అతను ఒక్కడే చేయగలుగుతాడు. ఇప్పుడు 4 పని చేసేలాగా ఎవరైనా ఉన్నారా? మీ తాత లాంటి వాళ్ళు 4 వెళ్ళి ఎకరాన్ని సర్దేసి వచ్చేసేవాడు. ఇప్పుడు 20 మంది అయినా ఆ పని అవట్లా. అంటే ఎంత దారుణం వచ్చారన్నారో చేసుకోండి. ఇంకోటి చెప్తా, ఈసారి మీకు బాగా అర్థం అవుతుంది. ఏంటంటే ఉన్న వాళ్ళు ఏం చేయగలుగుతారు అంటే ఒక 50 కేజీల బస్తా నెత్తిన పెట్టుకుని ఓ 25 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ పట్టుకు రాగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఉన్నారా? మా నాన్న 50 ఏంటి 70, వాళ్ళ నాన్న 100 కేజీలు పట్టుకొచ్చే వాళ్ళు. 50 కాదు, వాళ్ళు 70 కేజీలు 10 కిలోమీటర్లు పట్టుకెళ్ళి అమ్ముకుని అంత సరుకు తెచ్చుకోగలిగే వాళ్ళు. వాళ్ళ నాన్న 100 కేజీలు పట్టుకొచ్చేవాడు. అయితే మా తాత కాలం నుంచి నా కాలం వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మంచి అంశం. మా తాత కాలం నుంచి నా కాలం వచ్చేసరికి సుమారు ఒక 60 ఏళ్ళు పట్టింది. ఈ 60 సంవత్సరాల్లో మనుషులు శక్తివంతం అవుతున్నారా, శక్తిహీనులు అవుతున్నారా? ఇది గుర్తుపెట్టుకోండి. కావాల్సిందేంటి?
మరి మింగేదేంటి? కెమికల్. ఏం చేస్తున్నాయి అంటే చేస్తున్నాయి. అతి వాళ్ళ సమాజంలో అంటే 20-30 సంవత్సరాలు. ఎవరు 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో వాళ్ళే వీధుల వెంట బోర్డులుగా తయారవుతున్నారు. వీధుల వెంట ఇంకా మీకు బోల్డ్ టైం ఉంది. 20 రావడానికి ఇంకా మీకు బోల్డ్ టైం ఉంది. ఈ మీరు జాగ్రత్త పడాల్సిందే. చూసుకో మందిని ఎందుకంటే ఆకస్మిక సావులు బాగా పెరిగిపోయినాయి. కానీ అది నిజం కాదు. అసలైన కారణం ఏంటి? ప్రాణశక్తి తగ్గిపోవడం. ప్రాణశక్తిని పెంచుకోగలిగితే సావు నుంచి బయటపడతాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, పూర్ణాయుషు వస్తుంది. మరి అసలైన సబ్జెక్ట్ ఏంటి? ప్రాణశక్తిని పెంచుకోవటం ఎట్లా. ఇప్పుడు నేను చెప్పాల్సిన ఎలా వస్తుంది అనే అంశం మనం చూడాలి. ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ఏం చేస్తే తింటే ప్రాణం వస్తుంది కదా అని లేవంగానే తిని, బ్రేక్ఫాస్ట్ అని తిని, లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో స్నాక్స్ అని, లంచ్ డిన్నర్ కి మధ్యలో 2-3 సార్లు స్నాక్స్ అని తిని 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 ఇప్పుడు ఉన్న శక్తిని పాడు చేసుకునేలాగా తయారవుతుంది సమాజం. ఆహారం ప్రాణశక్తినిచ్చే మాట నిజమే, కానీ అతి తిండి అత్యంత ప్రమాదం. ఉన్న శక్తిని పట్టుకుపోయేలాగా మారింది. ఇది మనం గమనించాల్సిన అంశం. తర్వాత ఈ ప్రాణశక్తి వచ్చే మార్గం, ఒక మార్గం ఏది అంటే ఊపిరితిత్తులు. ప్రిన్సిపాల్ గారు చెప్పారు, స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకుని ప్రాణశక్తిని మన ఊపిరితిత్తులు తయారు చేస్తాయి. అంటే ఊపిరితిత్తులు థర్మల్ ప్లాంట్, ప్లాంట్ లాగా, పవర్ ప్లాంట్ లాగా పనిచేస్తుంది. అలా మనకి ప్రాణశక్తిని ఇచ్చేలాగా ఉన్న రెండవ అతిపెద్ద అంశం, అది మంచి విషయం, మంచి అంశం. ఊపిరితిత్తుల్ని సమర్థవంతంగా ఉంచుకోగలిగితే బయట ఉన్న ఆక్సిజన్ ని ప్రాణశక్తిగా మారుస్తుంది. మూడవ సోర్స్ ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ. సార్ చెప్పారు కాస్మిక్ ఎనర్జీ. మూడవది ఏంటి? కాస్మిక్ ఎనర్జీ. శక్తి ఎక్కడ ఉంటుంది? శక్తి ఎక్కడ ఉంది? విశ్వమంతటా ఉంది. మెటీరియల్ గా శక్తి ఉంటది, మెటీరియల్ కాని కూడా విశ్వమంతా వ్యాపించి ఉంది. అలా విశ్వమంతా వ్యాపించి ఉన్నదే కాస్మిక్ ఎనర్జీ. మెటీరియల్లో ఉంటది కానీ అది మనం తీసుకోలేం. కానీ ఈ కాస్మిక్ ఎనర్జీని మాత్రం మనం తీసుకోవడానికి మన బాడీలో 72,000 శక్తి నాడులు ఉన్నాయి. ఎన్ని? 72,000 ఉన్నాయి. ఈ 72,000 మన బాడీలో ఉన్న ఈ నాడీ కేంద్రాలన్నీ, నాడులన్నీ కూడా ఏం చేస్తాయంటే కాస్మిక్ ఎనర్జీని ప్రాణశక్తిగా మారుస్తాయి. ఈ ప్రాణశక్తి ఎక్కడ, ఎవరిలో ఉంటది అంటే మనుషుల్లో, మొక్కల్లో, జంతువుల్లో మాత్రమే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? బయట వాతావరణంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని ప్రాణశక్తిగా మార్చే వ్యవస్థ మనిషికి, మొక్కకి, జంతువుకి మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి. ప్రాణశక్తి అంటే అదేంటి అనేలాగా ఇప్పుడున్న సమాజంలో 99.5% ఉన్నారు. వాళ్ళల్లో మీరు ఉండకూడదు అనేదే మన ప్రిన్సిపల్ గారి ఆశయం. ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఒకటి తింటే రావచ్చు,
2 ఊపిరితిత్తులు మీకు ప్రాణశక్తినిచ్చే ప్రదాతలు. మూడవది, మన బాడీలోనే 72,000 శక్తినాడులు ఉన్నాయి. 72,000 శక్తినాడులు నిరంతరం కాస్మిక్ ఎనర్జీని ప్రాణశక్తిగా మారుస్తున్నాయి. ఇంకా ఏమున్నాయి? 108 చక్రాలు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి? బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీని ప్రాణశక్తిగా మనకు అందిస్తాయి. ఇంకా ఏమున్నాయి? మనకి 12 అవయవాలు అనుకున్నాం కదా. ఒక అవయవం ఉంది అంటే అది 2 శక్తిధారలతో విశ్వంతో కలపబడి ఉండాలి. ఎవరితో? విశ్వంతో కలపబడి ఉండాలి. అలా ఉంటేనే ఆ పార్ట్ ఆర్గాన్ అవుతుంది. అలాంటి ఆర్గాన్స్ మన బాడీలో లంగ్, హార్ట్, పెరికార్డియం, స్ప్లీన్, లివర్, కిడ్నీ, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ట్రిపుల్ వార్మర్, స్టమక్, ఈ 12 మాత్రమే ఆర్గాన్ అని పిలవాలి. మిగతా వాటిని ఆర్గాన్ పిలవకూడదు. పెరికార్డియం అనేది 100 గ్రాముల బరువు ఉండే హార్ట్ చుట్టూ ఉండే ఒక వలయం. అది ఆర్గాన్ అవ్వటం కారణం ఏంటంటే 2 శక్తిధారలతో యూనివర్స్ తో కలపబడి ఉంది. మన బ్రెయిన్ ఎంత ఉంటది? సుమారు 2 కేజీలు ఉంటది. కానీ దానికి శక్తి ద్వారాలు లేకపోవటం మూలంగా దాన్ని మనం ఆర్గాన్ అని పిలవలేము. ఇక్కడ అర్థమైందిగా? ఆర్గాన్స్ 12, 6 ఏమో చల్లదనాన్ని ఇస్తాయి, 6 వెచ్చదనాన్ని ఇస్తాయి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఇంత మాత్రం వరకే తెలుసుకోండి. ఒకటి 72,000 శక్తిధారల ద్వారా వచ్చే శక్తి, ప్రాణశక్తి. 108 చక్రాల ద్వారా వచ్చే ప్రాణశక్తి. 3 ఈ 24 శక్తిధారల ద్వారా వచ్చే ప్రాణశక్తి. వీటిని ఏమంటారు? కాస్మిక్ ప్రాణశక్తి. ఈ 3 చెప్పాను నేను. 1 ఫుడ్ ఎనర్జీ, 2 ఎయిర్ ఎనర్జీ, 3 కాస్మిక్ ఎనర్జీ. ఈ 3 కలిపితే వచ్చే దాన్ని ఏమంటారంటే జీవశక్తి లేదా ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి, జీవశక్తి ఓ పద్ధతి ప్రకారం మన బాడీలో తిరుగుతూ ఉంటది. ఈ తిరిగే క్రమంలో ఎక్కడైనా ఆటంకం వస్తే ఆ ఆటంకం వచ్చిన ఏరియాని బట్టి మన బాడీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి ఇక్కడ విష్టు దగ్గర నుంచి 2 వేళ్లు వెనక్కి ఇక్కడ లంగ్ 7 అనే ఒక నాడీ కేంద్రం ఉంది. ఇక్కడ కనుక ఆ శక్తి ప్రవహించే క్రమంలో ఆటంకం వస్తే తల వెనక భాగంలో, మెడ వెనక భాగంలో, చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందా? ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మన బాడీలో? LU లంగ్ 7 లాంటివి ఎన్ని ఉన్నాయి అంటే 1000 ఉన్నాయి. ఎన్ని? 1000 ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ నేను ఓపెన్ చేశాను అనుకో, క్లియర్ చేశాను అనుకో, ఏం పోతాయి? తల వెనక భాగంలో వచ్చిన ప్రాబ్లమ్స్, మెడ వెనక భాగంలో వచ్చిన ప్రాబ్లమ్స్, చెస్ట్ వెనక భాగంలో వచ్చిన ఏ ప్రాబ్లం అయినా తగ్గాల్సిందే. ఉదాహరణకి ఆక్సిపిటల్ హెడేక్, బ్రెయిన్ ఇష్యూస్, స్టిఫ్ నెక్, సర్వైకల్ ప్రాబ్లం, షోల్డర్స్ ప్రాబ్లం, అప్పర్ బ్లాక్ పెయిన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని పోవటానికి నేను చేయాల్సిన పని, మీరు చేయాల్సిన పని, మీ వాళ్ళు చేయాల్సిన పని అంటే ఇక్కడ నొక్కటమేగా. ఈ నొక్కే విధానాన్ని ఏమంటారంటే ఆక్యుప్రెషర్ అంటారు. వచ్చి చాలా కాలం అయిందనుకో ఈ నొక్కుడు సరిపోదు. అప్పుడు ఏం చేయాలి? మ్యాగ్నెట్లతో, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తో, సూదులకు కరెంటు, ఆ తర్వాత ఈ మధ్య లేటెస్ట్ గా
టెరాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ అని, అలాంటి ఫ్రీక్వెన్సీస్ తో ఆ బ్లాక్స్ రిమూవ్ చేసే విధానాలు బాగా డెవలప్ అయింది. అంటే మనం ఈ బ్లాక్ ఓపెన్ చేస్తే ఈ ఏరియాలో ఉండే ఏ ప్రాబ్లం అయినా తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీకు నేను వెళ్ళే లోపల 15 కంపెనీలు మందుల గురించి చెప్తా. ఎక్కడున్నాయి ఈ 15 కంపెనీలు? ఆ 1000లో 15 చెప్తా. ఈ 15 ఎలాంటివి అంటే చాలా గొప్పవి, బోల్డ్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి పెడతాయి. ఎట్లా అంటే ఓ కాలువలో ఓ పెద్ద పెద్ద బండని కొట్టేశామనుకో ఏమవుతుంది? చిన్న గండ్లన్నీ ఏమవుతాయి? తెగిపోతాయి. అలాంటివి మేజర్ సోర్స్ గురించే నేను చెప్తాను ఇవాళ. ఈ 15 గనక శక్తి కేంద్రాలని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి. ఆ వాడకం కంటిన్యూ చేస్తే ఇక ముందు మీరు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. మీరు మీ చుట్టూ ఉండే సమాజంలో చెప్పటం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ అనారోగ్యాలని రూపుమాపుకుంటారు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అంటే మీరందరూ ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి వచ్చి ఉన్నారు. మీరు మీ గ్రామంతో పాటు అమెరికాలో ఉన్న మీ బంధువు కూడా ఇక్కడి నుంచి LU7 సర్వైకల్ ప్రాబ్లం, స్టిఫ్ నెక్, హెడేక్, బ్రెయిన్ పవర్, అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది, 2 వేళ్ళు వెనక్కి ఇక్కడ నొక్కండి అని మీరు చెప్తే అక్కడ ఉన్నోడు కూడా బాగుపడతాడు. ఇంకో మాట చెప్పనా, భారతదేశంలో అనారోగ్యం 30%, అమెరికాలో ఇప్పుడు 90% ఉంది. ఎంత? 90. ఒక వ్యక్తి హాస్పిటల్లో అపాయింట్మెంట్ కావాలంటే 2-3 నెలలు ఎదురు చూడాలి అక్కడ, రోగం వచ్చాక కూడా. పోనీ మనకంటే తక్కువ ఉన్నాయా అంటే బోల్డ్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. రోగాలతోనే సహజీవనం చేస్తున్నారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే క్యాన్సర్ ని కనిపెట్టేశాం, ఆ పార్ట్ తీసేసాం, అయినా ఇంకా బతుకున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? అసలు అది మన దరిదాపుల్లో రాకుండా ఉండటానికి నేను చెప్పే ఈ 15 కంపెనీల మందులు నీకు ఉపయోగపడతాయని, ఇది రుజువైన అంశమని, ఈ దేశం కొన్ని వేల సంవత్సరాలుగా వీటిని వాడుకుంటా ఉంది అని చెప్తా ఉన్నా. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ మందుల్ని వాడాం. ఎట్లా వాడామనే చెప్తా, ఉదాహరణ చెప్తా, మీకు కూడా అర్థమైపోద్ది. తర్వాత ఒక కంపెనీ చెప్పాను కదా, 15లో ఒకటి అవుట్. ఇప్పుడు రెండవది, ఈ విస్ట్ కాడ్ నుంచి 3 వేళ్ళు వెనక్కి ఇక్కడ పెరికార్డియం 6 అనే ఒక మందుల కంపెనీ ఉంది. అది ఎవరిది? నీదే. నీ మందు ఇంకొకటి ఎవరికీ ఉపయోగపడదు, కానీ నీకు మాత్రం ఎట్లా ఉపయోగపడుతుంది? అద్భుతంగా ఉపయోగపడుతుంది. 3 ఏళ్ళు వెనక్కి ఇక్కడ, ఇది మన బాడీలో ఒక ఏరియా కమాండర్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ ఏరియాకి కమాండర్. ఆర్గాన్స్ లో శక్తి ఎక్కువైనా తక్కువైనా ఈ పాయింట్ ఏం చేస్తుంది? న్యూట్రల్ చేసేస్తుంది. అంటే ఈ ఏరియాలో ఎన్ని అవయవాలు ఉన్నాయని చూస్తే 12కి 10 ఉన్నాయి. 12కి మరి ఎంత ఇంపార్టెంట్ ఇవి? ఈ శక్తి కేంద్రం ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఏమున్నాయి? లంగ్, హార్ట్, పెరికార్డియం, లివర్, గాల్ బ్లేడర్, స్టమక్, స్ప్లీన్, పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ వరకు ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రిపుల్ వార్మల కూడా ఒక పార్ట్ ఉంది ఇక్కడ. వీటిని ఏం చేస్తుంది? ఈ P6 ఎక్కువైనా తక్కువైనా సమస్థితికి తీసుకొస్తుంది. అంటే 4 రకాల ప్రాబ్లమ్స్. ఏంటవి? రెస్పిరేటరీ ప్రాబ్లం, సర్క్యులేటరీ ప్రాబ్లం, డైజెస్టివ్ ప్రాబ్లం, ఎక్స్క్రిటరీ ప్రాబ్లం. ఈ 4 రకాల విభాగాలు సరైపోతాయి. అంటే
గ్యాస్ట్రిక్ ప్రాబ్లంని తగ్గిస్తుంది, వచ్చే వాంతిని తగ్గిస్తుంది, డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. అంత పెద్ద మందుల కంపెనీ. మన బాడీలో రెండవ అతి ఇంపార్టెంట్ శక్తి కేంద్రంలో ఈ P6 ఒకటి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? భారతీయుల యొక్క ఆస్తి బాగా వాడేసుకుంది ఎవరు అంటే మనమే. ఎట్లా వాడుకున్నాం అంటే, ఆడపిల్లలేమో గాజులు వేసుకుని వాడేశారు, నాలాంటి వాళ్ళు కడియాలు వేసుకుని వాడు. చూడండి, ఆంజనేయ స్వామిని చూడండి, లేదా మీరు ఏ దేవతనైనా చూడండి, గాజులు కడియాలు లేని వ్యక్తి కనపట్టలేదు. అంటే ఈ మందుల కంపెనీలు అనేటువంటి సైన్స్ ని మన పూర్వీకులు ఎట్లా వాడారు? ఆభరణాల రూపంలో, సాంప్రదాయ రూపంలో, ఆచారాల రూపంలో వీటిని వాడేసుకున్నారు. మనం ఏం చేసాం? ఇవన్నీ తీసి పడేసి ఈ పిచ్చోళ్ళ ఒకప్పుడు దారిదోపుడులు ఉండేవి, ఇప్పుడు అవన్నీ పోయినాయి, కొత్త విధానాలు వచ్చినాయి. నేను చెప్పే ఈ 15 శక్తి కేంద్రాలు ఎవరైతే వాడరో వాళ్ళు సంపాదించిన ఆస్తి, వాళ్ళ తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి ఎవడో ఒకడికి రాయాల్సి వస్తుంది. పైగా పాటలు తీయించుకోవాల్సి వస్తుంది. పాటలు తీయించుకోకుండా, మీ ఖర్చు లేకుండా, అనారోగ్యం అనే బాధ లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఈ 15 శక్తి కేంద్రాలు మీ పెద్ద ఆస్తి అని వీటిని మర్చిపోకుండా మీరు వాడండి. మీ బంధువులకి, స్నేహితులకి చెప్పండి. అలాగే మీ చుట్టుపక్కల సమాజం బాగుపడేలా చేయడానికి ఈ 1 అవర్ క్లాస్ అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్తున్నా. దానికి నొక్కకుండా గుచ్చకుండా వాడుకోవడానికి ఏం చేశారు మనాళ్ళు? ఆభరణాలు చేశారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఆడపిల్లలకి అద్భుత వరం. అదేంటంటే LI4, లార్జ్ ఇంటెస్టైన్ 4 అంటారు దీన్ని. ఇది ఎక్కడ ఉంటది అంటే ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ నొక్కామనుకోండి, తల ముందు భాగంలో, మెడ ముందు భాగంలో ఉన్న ఈ ఏంటవి చెవులు, ముక్కు, నాలుక, నోరు ఇవన్నీ కూడా శక్తివంతమయ్యేలాగా, ఆ ముఖం ప్రకాశవంతమయ్యేలాగా చేసే పెద్ద మందుల కంపెనీ ఎక్కడుంది అంటే ఇక్కడ. బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పనే లేదు. ఏదైనా పెళ్లికి వెళ్ళేటప్పుడు నా ముఖం బాగుండాలి అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ కాసేపు ఇలా నొక్కితే చాలు, అలా ఫేసు వెలిగిపోతుంది, వెలుగుతో నింపబడుతుంది. అలాంటి తేజవంతం చేయగలిగిన ప్రాణశక్తి కేంద్రం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇదేంటంటే ఈ LI4 ఏంటంటే మన బాడీలో నొప్పులు ఎక్కడున్నా తగ్గిస్తుంది. తల ముందు భాగం, మెడ ముందు భాగంతో కరెక్ట్ చేయటమే కాకుండా బాడీలో ఎక్కడ నొప్పులు ఉన్నా తగ్గిస్తుంది. మరి వెరీ ఇంపార్టెంటేగా. నొప్పులు అనేది సహజం, కానీ ఆ నొప్పి లేకుండా రాకుండా చేసేటువంటి శక్తి కేంద్రం ఎక్కడుంది? LI4. ఎన్నైనా ఇప్పటికి 3. 4వది ఎక్కడ అంటే మనం చెయ్యిట బెండ్ చేసాం అనుకోండి, బెండ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ లో ఉంటది పై ఎత్తులో. ఇదేంటంటే సర్వరోగ నివారణి. LI11 అంటారు దీన్ని ఇంటర్నేషనల్ గా. లార్జ్ ఇంటెస్టైన్ 11 అంటారు. ఇది ఏం చేస్తుంది? ఆల్రౌండర్ అంటే హోమోస్టాటిక్ పాయింట్ అంటారు. మన శరీర ధర్మాలు ఒకరికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ నీ శరీర ధర్మాలు ఎంత ఉండాలో అంతకి తీసుకొచ్చి పెట్టగలిగిన హోమోస్టాటిక్ పాయింట్ ఈ LI11. ఎట్లా నొక్కాలి? ఇదిగో ఇక్కడ ఇట్లా వేసి ఏలుతో నొక్కినా పనిచేస్తుంది. అంటే హార్ట్ బీట్ ఎక్కువైనా తక్కువైనా, హార్మోన్స్ ఎక్కువైనా తక్కువైనా, ఇంకా సమస్య ఏదైనా సరే మన బాడీలో నీకు మంచి జరిగేలాగా చేయగలిగిన ఆల్రౌండర్ ఈ LI11. ఓకే, ఎన్నైనా ఇప్పటికి 4 అయిపోయినాయి. 5వది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ.
దీన్ని ఏమంటారు అంటే DU14. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి DU14 లొకేషన్ అండ్ ఇమేజ్ అని చెప్పండి, కొట్టండి, ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. అంత సైన్స్ అందుబాటులో ఉంది. DU14 ఇది ఏంటంటే మన శరీరంలో అతి పెద్ద ఇమ్యూనిటీ పాయింట్. అతి పెద్ద ఇమ్యూనిటీ అంటే ఇది పెద్ద ఇమ్యూనిటీ పాయింట్. ఇది నొక్కితే ఏమవుతుంది అంటే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గిన్యా, కరోనా లాంటి సమస్యలు రాకుండా కాపాడగలిగిన అతి పెద్ద మందుల కంపెనీ ఈ DU14. అతి పెద్ద మందుల కంపెనీ. మనం ఏం చేస్తాం, ఇది ఎంత గొప్పదే అంటే జ్వరంతో బాధపడుతున్న వాళ్ళకి ఇక్కడ ఒక 5 నిమిషాలు ఏలుతో మసాజ్ చేయండి, ఆ జ్వరం అప్పటికప్పుడే తగ్గుతుంది. నీరసం రాకుండా లేకుండా చేయగలిగిన శక్తి కేంద్రం మన బాడీలో ఈ DU14. ఇప్పుడు అర్థమైందిగా? ఎన్ని అయినాయి ఇప్పటికి? 5 అయిపోయినాయి. 6వది ఎక్కడుంది అంటే ఇక్కడ. దీన్ని ఏమంటారంటే సహస్రారం. ఇక్కడ ఏమంటారు దీన్ని? సహస్రారం లేదా బ్రహ్మనాడి. అంటే ఈ ఐబ్రోస్ దగ్గర నుంచి బెత్త, మళ్ళీ బెత్త, 3 ఏళ్ళు 11 ఏళ్ళు వెనక్కి సెంటర్ లైన్ మీద ఉంటది. దీన్ని చిన్నపిల్లల మాడు. ఇది ఎలాంటిదంటే మన దేహంలో అతి పెద్ద శక్తి కేంద్రం. ఏంటిది బాబు? అతి పెద్ద శక్తి కేంద్రం. మనం సహస్ర అంటే 1000. ఈ కేంద్రం ఏంటంటే వేలాది శక్తి కేంద్రాల కలయిక కలిసిన కేంద్రం. ఇది కనుక మనం యాక్టివేట్ చేశామనుకో వేలాది శక్తి కేంద్రాలు చైతన్యమై ప్రాణశక్తి అద్భుతంగా పెరుగుతుంది. అలా పెరగడం ద్వారా శారీరక, మానసిక 2 రకాల సమస్యలు తగ్గిపోతాయి. మీరు చేయాల్సింది ఏంటంటే కాలేజీ నుంచి వెళ్ళంగానే కాస్త నూనె తీసుకుని ఇలా పెట్టి కాసేపు ఇట్లా మర్దనా చేయండి. అలాగే పొద్దున్నే లేవగానే కూడా మర్దనా చేయండి. మీ మెమరీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది. జుట్టు రాలే వాళ్ళకి రాలకుండా ఆగిపోతుంది. పదే చేయడం ద్వారా ఊడిపోయినవి కూడా మళ్ళీ వస్తాయి. ఏంటి మీరు చేయాల్సిన పని? ఏం చేయాలి? దీన్ని కాస్త నూనె పెట్టి కాసేపు మర్దనా చేయండి. మీరు చూడండి, తలనొప్పి, తలనొప్పి అయినా మైగ్రేన్ అయినా ఇక్కడ నూనె పెట్టి ఇట్లా మర్దనా చేయండి. అప్పటికప్పుడే తేడా చూడండి. ఇప్పుడు సమాజంలో మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు తిరగని హాస్పిటలే లేదు. ఎప్పటికీ తగ్గట్లేదు. ఎప్పటికైనా ఇలాంటి విధానాలు, సహజ విధానాలు ఉంటే తగ్గిస్తాయి, ఇక ముందు రాకుండా చేస్తాయి. ఎన్నైనాయి ఇప్పుడు? 4, 2, 6 అయిపోయినాయి. 7వది ఎక్కడ అంటే ఇదిగో ఇక్కడ. 7వది ఎక్కడ? ముక్కు కింద పెదవి వరకు 3 భాగాలు చేసి ఒక భాగం దగ్గర ఈ శక్తి కేంద్రం ఉంది. దీన్ని ఏమంటారంటే ఎమర్జెన్సీ పాయింట్ అంటారు. ఎమర్జెన్సీ. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినా, బ్రీతింగ్ శ్వాస ఆడకపోయినా, కడుపులో నొప్పితో గిలగిలా కొట్టుకుంటున్నా, కోమాలోకి వెళ్ళిపోయినా, స్పృహ తప్పినా, ఇలాంటి అన్ని రకాల ఎమర్జెన్సీ సమస్యలకి ఉపయోగపడేటువంటి శక్తి కేంద్రం ఇది ఎమర్జెన్సీ పాయింట్.
మన బాడీలో ఉన్న అతి పెద్ద ఎమర్జెన్సీ కేంద్రం. దీన్ని వాడుకోవడం ద్వారా మన సమస్య తగ్గించుకోవచ్చు, పక్కాడి సమస్య తగ్గించవచ్చు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. లేకపోతే ఏదైనా ఒక రోజు నీకు ప్రాబ్లం వస్తే నొక్కేవాడే ఉండడు. కాబట్టి ఏం చేయాలి? దీని గురించి అందరికీ చెప్పాలి. ఫిట్స్ వచ్చే వాళ్ళకి చెప్పండి. రోజుకు 3 సార్లు ఒక్కొక్క నిమిషం చొప్పున 3 సార్లు గనక ఇక్కడ నొక్కితే ఇక ముందు ఫిట్స్ రాకుండా ఉపయోగపడుతుంది, వస్తే తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి పాయింట్స్ నేను చెప్పేది మీకు ఎంత ఇంపార్టెంటో చూడండి కదా. ఎమర్జెన్సీ కాదా అని అంబులెన్స్ లో వేసుకెళ్తే రోజుకి 1,00,000 2 లక్షలు బిల్లు పడుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ఏలుతో నొక్కితే ఆ సమస్యను మనం తగ్గించవచ్చు. అంత విలువైన సబ్జెక్ట్ ఇది. ఎన్నైనా ఇప్పటికి 7 అయినాయి. 8వది ఎక్కడ అంటే ఇక్కడ, అంటే ఈ మెడకి కాలర్ బోన్ కి మధ్యలో ఇక్కడ ఉంటది. ఇదేంటంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పెడుతుంది. ఏంటి హార్మోనల్ ప్రాబ్లమ్ ని? హార్మోన్స్ ప్రాబ్లం మూలంగానేగా హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్, డయాబెటిక్ కదా. మజిల్స్ ఎక్స్పాండ్ అయినా కంట్రాక్ట్ అయినా ఇక్కడ మనం నొక్కితే ఏమవుతాయి? ఆ వాపులు, కంట్రాక్షన్స్, ఎక్స్పాన్షన్స్ అండ్ కంట్రాక్షన్స్ తగ్గిపోతాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అలాంటి పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎన్నైనా ఇప్పటికి 8 కదా. సరే, ఈ 8 పాయింట్లలో ఇది జీబీ, దీని పేరేంటంటే GB21 ఫ్రోజన్ షోల్డర్. చెయ్యి ఎత్తలేని వాళ్ళకి ఒక దెబ్బకి ఎత్తేలాగా, ఒక పాయింట్ చేస్తే ఎత్తేలాగా అయిపోతారు. అంత పెద్దది. కొంతమంది, చాలా మందికి సంవత్సరాల తరబడి చేతులు లేపట్లా. మీరు చూడండి, ఒక ట్రై చేయండి. ఎవడో చేయలేవలేని వాడు ఎవడన్నా మీ వాడు ఉంటే అక్కడ నొక్కి చూడండి, డెఫినెట్ గా చేయలేస్తుంది. అలాంటిది. ఎన్నైనా ఇప్పటికి 8. సరే, ఒక పని చూద్దాం. మన పూర్వీకులు ఎట్లా వాడుకున్నారు అంటే గొలుసులు ధారణ చేశారు కదా, అవునా? గొలుసులు వేస్తే ఈ DU14 GB21 రెండు యాక్టివేట్ అవుతున్నాయా లేదా? అది బంగారమే కావాల్సిన పనిలే. పూసల గొలుసులు వేసినా అంత మంచి బెనిఫిట్ వస్తుంది. ఏం చెబుతారు? గొలుసులు ఎందుకు డిజైన్ చేశారు? వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి, హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగం. సరే, 8 అయిపోయినాయి కదా. 9వది ఎక్కడ అంటే ఇక్కడ 2 నిపుల్స్ కి సెంటర్ లో. దీన్ని ఎట్టా చెప్పాలి అంటే ఇక్కడ స్టెర్నమ్ బోన్ అని ఒక బోన్ పొడుచుకొచ్చినట్టు ఉంటది. అక్కడి నుంచి 3 ఏళ్ళు పైకి ఇక్కడ గుంటలాగా ఉంటది. ఈ గుంటలో అతి పెద్ద శక్తి కేంద్రం ఉంది, ప్రాణశక్తి. అంటే తింటే శక్తి రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ నొక్కితే శక్తి వచ్చి తీరుతుంది. అంటే ఆహారం కంటే ఇది ఎంత గొప్పది? చాలా గొప్పది. ఇది మీకు అర్థం అవటానికి చెప్తున్నా. అర్థం అవటానికే, నేనేదో పక్కకు తీసుకెళ్ళటానికి కాదు. ఆంజనేయ స్వామి ఇట్లా అని, నా దేవుడు మా రాముడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తాడు. నిజంగా ఇది ఏంటి? శక్తి కేంద్రం. ఇక్కడ నొక్కటం అనేది జరిగితే శక్తి వచ్చి తీరుతుంది. ఒకటి. రెండోది ఏంటి అంటే ఊపిరితిత్తుల రిపేర్ సెంటర్. ఇదేంటి? ఊపిరితిత్తుల్ని రిపేర్ చేస్తుంది. మూడోది ఏంటంటే హార్ట్ అటాక్ నుంచి బయటేస్తుంది. 3 ముఖ్యమైన పనులు చేసి పెట్టగలిగిన శక్తి కేంద్రం ఎక్కడుంది? ఇది. దీన్ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ గా REN 17 అంటారు. REN 17
ఇది 3 పనులు చేస్తా ఉంది. ఒకటి, హార్ట్ అటాక్ నుంచి రాకుండా చూస్తుంది, వస్తే తగ్గిస్తుంది, ఊపిరితిత్తుల్ని రిపేర్ చేస్తుంది. మూడవది ఏంటి, శక్తిని ఇస్తుంది. అలాంటి శక్తి కేంద్రం ఎక్కడుంది? మన 2 నిపుల్స్ కి సెంటర్ లో ఉంది. ఇది అత్యుత్తమైనటువంటి శక్తి కేంద్రం. మరి ఇది రోజు వాడుకోవాలా లేదా ఎప్పుడన్నా ఒక రోజు వాడుకోవాలా? మీరు తిన్నా తినకపోయినా శ్వాస వచ్చి కింద పడిపోకుండా ఉండాలంటే ఎక్కడ నొక్కాలి? హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఎక్కడ నొక్కాలి? వస్తే తగ్గడానికి ఎక్కడ నొక్కాలి? ఓకే, ఎన్ని అయినాయి? 9 అయినాయి. 10వది ఎక్కడంటే ఇందాక మనం స్టెర్నం బోన్ అన్నాం కదా, అక్కడి నుంచి వేలు ముద్ర కిందకి. లేదు, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి బెత్తుడు కిందకి ఇక్కడ ఉంటది. అదేంటంటే REN 14. ఇది హార్ట్ అలారం పాయింట్. ఎక్కడ? హార్ట్ యొక్క అలారం పాయింట్. ఈ అలారం పాయింట్ ఏంటంటే హార్ట్ అటాక్ రాక ముందే ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది. హార్ట్ అటాక్ రాకముందే ఇక్కడ పెయిన్ వస్తుంది. తక్కువ పెయిన్ ఉందంటే కొంచెం టైం ఉంది అని లెక్క. బాగా నొప్పి వచ్చిందంటే పోతారు అని చెప్పే సిగ్నల్ అన్నమాట. ఇంతకీ ఎక్కడ నొక్కాలి? హార్ట్ అటాక్ రాకుండా చెయ్యాలన్నా, వస్తే తగ్గాలన్నా ఎక్కడ నొక్కాలి? ఇక్కడే నొక్కాలి. దీన్ని కొంతమంది డాక్టర్లు సిపిఆర్ అనే పేరు మీద ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అటాక్ వస్తే ఇక్కడే నొక్కుతున్నారు. ఎక్కడ? ఈ 17, 14 దగ్గర చెయ్యి మీద చెయ్యేసి ఇలా నొక్కండి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా. దాని వెనక ఉన్న సైన్స్, నీ దేహంలో ఉన్న ఈ 2 పెద్ద మందుల కంపెనీలు పనిచేసేది ఎవరు? REN 14, REN 17. మీరు చెప్పండి, ఇప్పుడు హార్ట్ అటాక్ వరకు వచ్చే వరకు ఉండాలా మనం? రోజు కాసేపు ఇలా అనండి, ఎక్కడ హార్ట్ అటాక్ రాకుండా బయటపోతాడు. ఆకస్మిక సాగులు ఆపడానికి ఉపయోగపడే 2 మంచి శక్తి కేంద్రాలు ఏంటి అంటే ఈ 2, REN 17, REN 14. ఓకే, ఇక్కడి నుంచి బెత్తుడు కిందకి అంటే 3 ఏళ్ళు కిందకి, ఈ పాయింట్ దగ్గర నుంచి 3 ఏళ్ళు అంటే 2 సున్నులు కిందకి ఇక్కడ REN 12 అనే ఒక నాడీ కేంద్రం ఉంది. ఈ REN 12 ఏంటంటే ఏం చేస్తుంది అంటే అతి ఆకలిని తగ్గిస్తుంది, ఆకలి ఈగపోవటాన్ని తగ్గిస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ని కరెక్ట్ చేసే స్టమక్ అలారం పాయింట్ ఇక్కడ ఉంది. బొడ్డు దగ్గర నుంచి అయితే బెత్త, వేలు ముద్ర. అతి ఆకలైనా తగ్గిస్తుంది, అసలు ఆకలి వేయకపోతే ఆకలి అయ్యేలాగా చేస్తుంది. ఇది పెద్ద అలారం పాయింట్, స్టమక్ యొక్క అలారం పాయింట్. సరే, ఇప్పటి వరకు మనం సబ్జెక్ట్ చెప్పుకున్నాం కదా, దీన్ని మన వాళ్ళు ఎలా వాడేశారో చూద్దాం. ఆంజనేయ స్వామి ఫోటో చూడండి. ఆయనకి 3 గొలుసులు ఉంటాయి. ఆ 3 గొలుసులు ఒకటి వచ్చి ఇక్కడ ఏలాడుతుంది, రెండవది వచ్చి ఈ హార్ట్ అలారం దగ్గర ఏలాడుతూ ఉంటుంది, మూడవది వచ్చి ఈ REN 12 దగ్గర ఏలాడుతూ ఉంటుంది. అంటే ఆయన యొక్క ఆ పిక్చర్లోనే మనకు సందేశం ఉంది, ఇట్లా వాడుకుంటారా బతుకుతారు అని చెప్పే సందేశం. వాడకపోతే త్వరగా పోతారు. ఇప్పుడు అంతా యూత్ 20-30 ఏజ్ గ్రూప్ పోవటానికి ఇలాంటి సైన్స్ ని పట్టించుకోకపోవటం, ఇలాంటి నీలో ఉన్న శక్తి కేంద్రాలు లేదా మందుల కంపెనీలని వాడుకోకపోవటం మూలంగానే త్వరగా పోయే పరిస్థితి ఉంది. అలాంటి స్థితి నుంచి బయటకు పడడానికి భారతీయ సాంప్రదాయ ఆచార విధానాలు అంత ముఖ్యమైనవి. ఇక్కడ ఒక విషయం చెప్పిన తర్వాత మనం మిగతాయి చెప్తా. ఎన్ని అయిపోయినాయి ఇప్పటికి? ఇంకేం చెప్పాలి? అబ్బా, ఇది మాత్రం గుర్తుంది. ఓకే, ఏంటంటే మనకి కరోనా
కదా, 6 ఏళ్ళు అయిపోతా ఉంది. అది వచ్చే టైంలో ప్రపంచ దేశాన్ని కూడా భారతదేశాన్ని వాన్ చేసినాయి. ఏమనంటే మీ జనాభా 140 కోట్లు, కరోనా వస్తే గుట్టలు గుట్టలుగా చచ్చిపోతారు, జాగ్రత్త పడండి అని చెప్పి అన్ని దేశాల నుంచి మనకు వార్నింగ్స్ వచ్చాయి. మనాళ్ళు దాంతో ఏం చేశారు, బ్లీచింగ్ కొట్టారు, ఫినాయిల్ కొట్టారు, అట్ట కొట్టారు, ఇట్ట కొట్టారు, ఒకరికి దూరంగా పెట్టారు. మొత్తం మీద తక్కువ మంది ఎక్కడ చచ్చిపోయారా అంటే భారతదేశంలో చచ్చిపోయారు. అమెరికాలో గుట్టలు గుట్టలుగా అక్కడ చచ్చిపోయారు. ప్రముఖ అంటే బాగా హాస్పిటల్స్ ఉన్న ఏరియాలోనే జనం చచ్చిపోయారు. ఇదేంటి, సరైన మెడికల్ హాస్పిటల్స్ లేని భారతదేశంలో చావులు తక్కువ, బాగా ఎక్కువ ఉన్న చోట చావులు ఎక్కువ, ఏంటిది అనే దాని మీద మళ్ళీ పరిశోధన చేశారు. చేసి ఏం కనిపెట్టారో తెలుసా, భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలే భారతీయుల్ని సంరక్షించాయి అని తేల్చారు. ఇప్పుడు కూడా కొట్టరా చెప్పట్లు. ఇది మామూలు ప్రకటన కాదు, చాలా పెద్ద ప్రకటన. నేను ఇవాళ మీకు చెప్తున్నా, ఈ భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలే రేపు ప్రపంచాన్ని మొత్తాన్ని సంరక్షించగలిగిన ఏకైక విధానం అని, ఇంకా వేరే దారే లేదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా, మనలో చెరిపేద్దామని మన సాంప్రదాయ ఆరోగ్య విధానాలని బస్టు పట్టించారు, గాజులు తీయించారు, బొట్లు తీయించారు కదా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చెరపకురా చెడేము, మనల్ని చెరిపి వాళ్ళు చచ్చిపోయారు అంతే. కదా, ఈ దేశంలో ఇందాక మీకు నేను చెప్పా, ఏంటది, 30% వాళ్ళు రోగాలతో రుగ్మతలతో ఉన్నారు అని. వాళ్ళ చెడి పక్కాలను కూడా జరుపుతున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది వాళ్ళని బాగు చేయాల్సిన పని కాదు, మనం జాగ్రత్త పడాల్సిన టైం. మన విధానాలు ఎందుకు గొప్ప తెలుసుకుని కొనసాగించాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది అని మీ ఆస్తి గురించి వాడికి చెప్పి, వాడు మారినా మారకపోయినా పర్వాలేదు, చెప్పటం అనేది భారతీయ ధర్మం. మనం బాగుండాలి, మనతో పాటు నలుగురు బాగుండాలి అనే విధానాలని మనం మొదటి నుంచి ఆచరిస్తున్నాం. ఎవడ మీద గొడవలు గెలట్లేదు, వాళ్ళ ఆచారాలని మనం ఏమీ పాడు చేయటం లేదు, మనం సంయమనం పాటిస్తా ఉన్నాం. ఇప్పుడు మనం మేలుకుని వాళ్ళకి మంచి చెప్పి, మారితే మారండి, లేకపోతే మీ కర్మ అని చెప్పండి అంతే. అంతేగాని గట్టిగా పట్టుకోబాకండి, గట్టిగా పట్టుకోలాగబాకండి. సార్ ఓకే, ఇంకెన్ని చెప్పాలి నేను? 4 చెప్పాలి. ఈ 4లో ఇంకొకటి ఏదంటే ఇక్కడ ఉంది, ఇది బొడిపు వచ్చింది కదా, ఆ బొడిపు దగ్గర నలుపు తెలుపు కేంద్రం, నలుపు తెలుపు ఎక్కడైతే ఉందో అక్కడ నొక్కితే ఏం చేస్తుందంటే మన వెన్నుపూసలో ఉన్న నర్వస్ సిస్టాన్ని మొత్తాన్ని యాక్టివేట్ చేస్తుంది. పైగా సర్వైకల్ ప్రాబ్లము, స్టిఫ్ నెక్, లోవర్ బ్యాక్ పెయిన్, ఏదైతే వెన్నుపూసలో ఉన్న నర్వస్ సిస్టమ్ సంబంధించిన అన్ని రకాల సమస్యలు తగ్గించడానికి పెద్ద మందుల కంపెనీ దీన్ని ఇంటర్నేషనల్ గా స్మాల్ ఇంటెస్టైన్ 3 అంటారు. ఏమంటారు? స్మాల్ ఇంటెస్టైన్ 3 ఎక్కడుంది? ఇలా పిడికిలు బిగించినప్పుడు ఈ గోబ దగ్గర ఉంది, గోబ దగ్గర ఉంది. సార్ ఓకే, ఎన్నైనా ఇప్పటికి 12 అయిపోయినాయి.
ఇంకో 3 చెప్తే చాలు, అయిపోవచ్చింది. కొంచెం ధ్యాస పెట్టండి. కూర్చుని కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, అయినా ఇంకా 3లో అయిపోతుంది. అదేంటంటే మోకాలు వెనకాల, మోకాలకి వెనక పక్క ఈ బెండ్లో సెంటర్లో ఉంటది, బెండ్లో సెంటర్లో ఉంటది. ఈ నాడీ కేంద్రం ఏం చేస్తుంది అంటే కిడ్నీస్ ని రిపేర్ చేస్తుంది. ఏం చేస్తుంది? కిడ్నీస్ ని రిపేర్ చేస్తుంది, అంటే కిడ్నీ పనితనం పెంచేలాగా చేస్తుంది. ఈ రిబ్స్ కింద ఏరియాలో లోవర్ బ్యాక్ పెయిన్ కానీ, హిప్ పెయిన్ కానీ, నడక సరిగ్గా లేకపోయినా ఈ UB40 సయాటికా లాంటి సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడే అతి పెద్ద మందుల కంపెనీ ఇక్కడ ఉంది. ఇదేంటిది? యూరినరీ బ్లాడర్ 40 నంబర్ అంటారు దీన్ని. ఇది లోవర్ బ్యాక్ లో ఉన్న ఏ ప్రాబ్లం అయినా తగ్గిస్తుంది. ఆ ఏరియాకి కమాండర్. తర్వాత 14వది, ఇది ఎక్కడ అంటే మన మోచిప్ప ఉంది కదా, దాని బయట కన్నులాగా ఉంటది. ఆ కన్ను కాడి నుంచి బెత్తుడు కిందకి ఇక్కడ ఉంటది. దీని పేరేంటంటే స్టమక్ 36. స్టమక్ 36. ఇది కూడా ఒక ఏరియా కమాండరే. బొడ్డు కాడి నుంచి ఇందాక మనం చెప్పుకున్నాం స్టెర్నమ్ బోన్ అని, ఈ ఏరియా కమాండర్. దీని కంట్రోల్లో లివరు, గాల్ బ్లేడరు, స్టమక్, స్ప్లీను, ప్యాంక్రియాసు, పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ దీని కంట్రోల్లో ఉంటది. ఇది మన బాడీలో హోమోస్టాటిక్, మన శరీర ధర్మాలని సమస్థితికి తెచ్చేటువంటి ఇమ్యూనిటీ సెంటర్ కూడా. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, హోమోస్టాటిక్ గా ఉపయోగపడుతుంది. 14 అయిపోయినాయి. ఇంకా ఒకే ఒక కంపెనీ, అది ఎక్కడ అంటే SP6 అనే కంపెనీ. SP6 మన చీలమండ ఉంది కదా, ఈ చీలమండ కాడి నుంచి బెత్తుడు పైకి ఈ టిబియా బోన్ ఎడ్జ్ లో ఉంటది. ఇది SP6. SP6 ఈజ్ ఆల్సో ఏ హోమోస్టాటిక్. మన శరీర ధర్మాలని సమస్థితికి తీసుకొచ్చేలాగా ఉన్న మంచి నాడీ కేంద్రం. పైగా ఇది చేసే పని ఏంటంటే ఈ ఏరియా కమాండర్, బొడ్డు కింద ఈ ఏరియాకి అదేంటి కమాండర్ గనక నీ కంట్రోల్లో ఉంటే ఇక్కడ ఉండే లోకల్ ఆఫీసర్లు అందరూ ఆయన కంట్రోల్లో ఉంటారు. మనం లోకల్ ఆఫీసర్ని పట్టుకున్నా పట్టుకోకపోయినా వాళ్ళ కమాండర్ని పట్టుకోవాలి. ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తగ్గటానికి, అంటే పీరియడ్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ లాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటివి తగ్గటానికి ఉపయోగపడే ఎన్ని నేను చెప్తా నువ్వు అన్న 15 కంపెనీలు చెప్పేశా. ఎన్ని ఉంటాయి ఇలాంటివి? 1000లో మీకు అతి ముఖ్యమైన కంపెనీలు ఇచ్చారు. ఒక కంపెనీ విలువ ఎంతో తెలుసా మీకు? కొన్ని కోట్లు పెట్టినా దొరకవు అంత క్వాలిటీ మందుని బయట ఎక్కడ నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా లేదు, రాదు. కానీ నీ మందుల కంపెనీల గురించి నువ్వు తెలుసుకుంటే అదే నీ ఆస్తి. ఈ ఆస్తి తెలవకపోవటమే ఆరోగ్య దారిద్ర్యం. ఏంటది? ఆరోగ్య దారిద్ర్యం. ఆరోగ్య దారిద్ర్యం నుంచి బయటపడాలంటే నీలో ఉన్న మినిమం ఈ 15 కంపెనీలు మీకు అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్న ఈ ఆస్తి మీరు సమాజానికి ఎంతైనా పంచొచ్చు కదా, తరగని ఆస్తి కదా. అడిగి భోజనం పెట్టడం కంటే
శక్తి వచ్చే ఈ శక్తి కేంద్రం గురించి చెప్పండి. ఆడు ఎప్పుడు జీవితంలో శ్వాస వచ్చి పడిపోడు. శక్తి ఉంటే శ్వాస రాదు, శక్తి లేకపోతే నీరసం వచ్చి పడిపోతాడు. అలాంటి మరి ప్రతిరోజు ఉపయోగపడేలాగా ఉన్న ఈ 15 కంపెనీలని మీరు కమాండ్ సాధించండి. అవి ఎక్కడ ఉన్నాయి, ఎలా నొక్కాలి, ఎలా వాడుకోవాలి అనే కమాండ్ మీరు సాధించి మీ చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడతారని ఆశిస్తూ, ఇంత మంచి నాలెడ్జ్ మీకు ఇచ్చేలాగా చేసిన ఎస్విఎల్ క్రాంతి కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఈశ్వర్ ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్. మరి అతని టాలెంట్స్ గురించి మీరు తెలుసుకుంటే, మీరు ఆఫ్టర్ ఆల్ మీరేంటి ఎడ్యుకేషన్ లో ఆఫ్టర్ ఆల్ అన్ని కోర్సులు అన్ని వివరాలు తెలుసుకుని సమాజాన్ని జాగృతం చేయటానికి ప్రతి ప్లేస్ కి వెళ్ళి జనాన్ని జాగృతం చేస్తున్న మరి మా ఈ సబ్జెక్ట్ లో కూడా రాణింపు ఉన్న వ్యక్తి ఈశ్వర్. మరి రేపటి ప్రపంచానికి కాబోయే మార్గదర్శకుడు అని చెప్తూ ఈశ్వర్ సరే ఇలాంటి ఓ మంచి కార్యక్రమాన్ని మరి క్రాంతి ఎస్విఎల్ క్రాంతి కాలేజ్ మళ్ళీ మళ్ళీ చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మార్నింగ్ హైదరాబాద్ నుంచి విజయవాడ ఒక కారు, ఆ కారు విలువ 3 కోట్లు. అది వేగంగా వస్తుంది, ఆగిన లారీ చూపిస్తుంది. ఆ పై వాటి మొత్తం పెరలు చూపినాయి, కానీ ఒక వ్యక్తి ప్రారంభం అతను పెద్ద కంపెనీ మేనేజర్. అంటే మన ప్రాణం అనేది అంటే ఇదంతా బలిదోలుతుంటారు చాలా మంది. ఫాస్ట్ వేగం అనేది అతి ప్రమాదకరం. ఆ కారు వేగంగా రావడం వల్లే అలా చనిపోయారు. అంటే పై పార్ట్ మొత్తం ఎక్కువ ఆ వెలుగు కూడా బాగా నలిగిపోయింది, గుర్తుపోయింది లారీ. అంటే లారీ కంపెనీ వేసాడు, కాల్చి 3 కోట్ల విలువ కూడా ఆ ప్రాణం కాపాడలేకపోయింది. అని ఎన్ని కోట్లు ఉన్నా ప్రాణం కాపాడలేదు. అందువల్ల మన ప్రాణ విలువ తెచ్చుకొని కొన్ని కోట్లు చెప్పారు చాలా, కొన్ని కోట్ల విలువ, ఒక్కొక్క ఆచారాన్ని కొన్ని కోట్ల విలువ చేస్తుంది. అది మన చేతిలో ఉంది. అంటే గుర్తుపెట్టిన వస్తారు ఏదైనా కోటి కానీ అదేం చెప్పేసి అనుకుంటే నిదానంగా కదా ఆలోచన మంచిగా ఉండాలి, మన విధి విధానం మంచిగా ఉండాలి, సమాజానికి సేవ చేయాలి, ఇలాంటి మంచిగా ఓకే. అందువల్ల సాధన అయిపోయింది. అన్నిటికీ కూడా ఎంతో ఓర్పుగా నేర్చుకుని కూర్చుని క్లాస్ ఉన్నారు. వీటిని గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ వస్తే లేకపోతే మన మీ నోట్లో మీ నోట్బుక్ లో నోట్ చేస్తున్నారు కానీ అది కొంతమంది దీంట్లో నోట్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా పెన్ను తెచ్చుకోమని చెప్తామని మర్చిపోయాను. ఈసారి మళ్ళా క్లాస్ మనం అన్ని ఏర్పాటు చేసుకుని అంటే మీ ఆరోగ్యం మీరే కాపాడే విధంగా ప్రయత్నం చేద్దాం. దీన్ని గుర్తుపెట్టి జాగ్రత్తగా అందరూ మీ ఇంట్లో కూడా చెప్పండి, ఆరోగ్యాన్ని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇంకో ప్రయాణం గురించి కొట్టున్నటువంటి సత్యనారాయణ గారికి